దమ్మా శ్రీ శ్రీ దా ఆకుకూర కోసేస్తున్నారా. గోంగూర ఉంది మన కుండీలో, కోసేస్తా. దా నాని. కొంచెం కొంచెం ఫ్రెండ్స్ గోంగూర అవి పోసాము, వచ్చాయి. కట్ చేసుకుంటున్నాను. ఇదో ఈ చెట్టు ఇస్తారా, ఈ చెట్టు ఇస్తారా నీకు? ఇదిగో పొప్పాకు శ్రీ, ఇదో ఇది పట్టుకో, ఇదో ఇది పట్టుకోండి. ఇదో చూడండి ఫ్రెండ్స్, మా కుండీలో పప్పుకూర ఎలా పెరిగింది. చిరాకు అన్నీ నేను గింజలు చల్లుతాను. గోంగూర అయ్యి కొంచెం కొంచెం వచ్చాయి ఫ్రెండ్స్, అంతా కట్ చేస్తున్నా. కట్ చేసుకొని గోంగూర రెండేసి పుల్లగూర చేసుకుంటాను ఈరోజు. చూడండి ఫ్రెండ్స్ ఎంత లేతగా ఉందో. ఇంకా ముద్ర పెట్టుకోవచ్చు, మరీ ముద్ర పెట్టుకోకూడదు. మనం లేతప్పుడే కట్ చేసుకోవాలి. గోంగూర చిరుకూర రెండు కలిపి బజ్జీ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, పప్పు వేయకుండా. ఇట్లా మనం రెండు గింజలు మరీ ఎక్కువ ఏం పడలే, కొంచెం చల్లి పెట్టుకుంటే మనకి అవసరానికి వస్తూ ఉంటుంది ఆకుకూర. ఆకుకూర అంతా కింద పడేస్తున్నావా? కూర ఏం చేసుకుంటాము? అంతా నేను గెంచుగడ్డ చెట్లు వేసినానండి ఫ్రెండ్స్. గెంచుగడ్డ మొక్క నాటాను, బాగా అలగపోయింది. చూడండి పూత మీద. ఉల్లగడ్డలు గెంచుగడ్డలు నాటున్నా దీంట్లో, రెండు వస్తా ఉన్నాయి. సరే చేతికి. గోంగూర ఎక్కువ ఉంటే చట్నీ చేస్తాను నేను. ఈరోజు ఏంటంటే రెండు కలిపి బజ్జీలాగా చేసేసుకుంటాము. గోంగూర బజ్జీ, చిరుకూర గోంగూర కలిపి బజ్జీ చేసేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇట్లా చిన్న చిన్న మొక్కలేను, పెద్ద ఎదగకుండా చిన్నగా ఒలిచేసుకుంటాను. మళ్ళీ ఆకులు పెడతా ఉంటాయి, కోసుకుంటాం. దీంట్లోనే బీర మొక్క వచ్చింది, బీరకాయ చెట్టు. మిరప రమ్మా శ్రీ, ఇద్దో ఇది ఇస్తారా? చెట్లు బాగా ముద్రనిచ్చి మళ్ళీ ఒలిసి పోసేసాం అనుకో, ఆ కుండీలోనే వస్తాయి ఫ్రెండ్స్. కాయలు చూడండి, గోంగూర కాయలు. ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, కోసుకున్నాం. ఇక్కడ చూడండి సజ్జలు. సద్ద బాగా నేను నాగల చవిటప్పుడు మిగులుతాయి కదా, అవి పోసా కుండీలో. అప్పుడు ఇది బాగా కంకులు వేసి, సద్ద కంకులు. ఇవి మళ్ళీ ముదిరితే మనం కాకులకి పావురాళ్ళకి నలిపిపోయచ్చు. దీంట్లోనే పచ్చిమిరపకాయ చెట్టు, పచ్చిమిరపకాయలు పూత. చూడండి కాయ ఉంది, కోసేస్తాం. చాలే మళ్ళీ అడుగుతుంది, ఆడవాదాలు. ఇక్కడ ఇంకొంచెం ఉంది ఫ్రెండ్స్, కోసేస్తాను. పూలు చూడండి, గోంగూర పూలు చిట్టు చిట్టు పూలు పూసే పువ్వు చూడండి ఎంత అందంగా ఉంటుందో. గోంగూరది, బెండకాయది.
ఇవి కూడా గోంగూర కాళ్ళు ఇవన్నీ ముదిరితే మళ్ళీ ఈడాయి పోసేయచ్చు, నలిపి పోసేస్తా. ఇక్కడ బంతి నారు పోస్తున్నాను. అంటే నారు బాగా వస్తే చూపిస్తా ఫ్రెండ్స్. కింద పోదామా నాని? ఇంకో చెట్టు ఉంది, ఆడ కోసుకుందామా? దా చూడు, కొన్ని ఇవన్నీ పెద్దవి అవ్వాలి, చిన్న చిన్నవి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ వంకాయలు పోసాను, మళ్ళీ వంకాయలు వచ్చేసినాయి. ఇంకొంచెం పెద్ద వేయి తడవ బాగా ముద్ర పెట్టి తీస్తా. ఇంకా ఆడుంది ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాము. ఇవి ఇంకొక కుండీలో ఉన్నాయి 2 చెట్లు, కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఎన్ని వంకాయలు మళ్ళీ పోతా ఉంచాయి. వంకాయలు అయితే వస్తానే ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చాను ఫ్రెండ్స్, ఏడబడి ఉంది కొంచెం చిన్న చిన్న కట్ చేసేస్తున్నా. లేతాకు బెండకాయ కూడా ఉంది, కట్ చేసేస్తాం, మళ్ళీ ముద్రపోద్ది. గోరంతా కట్ చేసేస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇట్లా మనం చెట్లు వేసుకుంటే ఆకుకూర వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి తెచ్చి ఒక తడ దొరకదు, ఎవరు రారు. నేనైతే కొన్నాము, సరిపోద్ది మాకు. కొంచెం కొంచెమే పోసుకుంటాము, సరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా లేతాకే అట్లా చేస్తాం. మనము చూడు, ఇది వాటర్ క్యాన్ పాడైపోయింది. ఇంకా అది మేము పడేయలేక దాంట్లో బెండకాయలు ఏంటే వేస్తూ ఉంటాయి, 7 గింజలు దొరుకుతాయి, వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మన ఇంట్లో ఉండే వాటిల్లో పోసుకోవచ్చు. మనం కుండీలు ఉండాలని లేదు, ఏ ఉంటాయి పోసుకొని ఆకుకూర అయితే ఈజీగా పోసుకోవచ్చు. మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలు, చూసారు కదా, సరిపోద్ది ఒక ఇంటికి. నేను మొదటిసారి పైకి ఎక్కు పదంపా. నువ్వు తినలే, తీయగా ఉంది, తిను. నేను తినేమనుకోండి, తిను తిను తిను. తిన్నానా? నువ్వు తిన్నానా? తింటాలే నేను కూడా. ఇదంతా గోంగూరేను. మా పాప చూడండి ఆడుతా ఉంది. ఈ చిరుకూర వరకు కట్ చేస్తుంది. చూడండి ఇట్లా. బెండకాయ కూడా వేసేస్తున్నా, లేతదే మళ్ళీ ఉంచామనుకో చెట్లో ముదిరిపోద్ది. ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసేసుకొని అన్నీ మీకు తెలిసిందే కదా, ఇంకా అన్నీ నేను కడిగేసి కుక్కర్లో పెట్టేస్తాను. చూడండి, టమాటాలు కూడా కట్ చేసి వేసేస్తాను. పెద్ద టమాటాలు 2 వేసాను, కట్ చేసి వేసుకున్నా. ఒక ఎర్రగడ్డ కూడా తరిగి వేసేసాను. గుంజేసేసి కుక్కర్గా పెట్టేసి, మీకు తెలిసిందే కదా, ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్, బాగా గుంజేసేసి ఎత్తుకుంటారు. మా పాపను ఎత్తుకోవాలంట. చింతపండు కూడా వేయబడలే ఫ్రెండ్స్, ఇది బాగా గుంజుకొని కుక్కర్లో పెట్టేస్తా. చూడండి, అన్నీ గుంజేసేసి కుక్కర్ ఘాటు పచ్చిమిర్చి, తెల్లగడ్డ, టమాటాలు, ఎర్రగడ్డ. ఇప్పుడు ఏంటంటే దాంట్లో పసుపు వేసి కుక్కర్ మీద పెట్టేస్తాం. చూడండి, పసుపు వేసేసాను.
కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. ఇది 2 విజిల్లు కానీ 3 విజిల్లు బాగా ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత మనం కుక్కర్ ఆపేసేసి ఒక ఎర్రగడ్డ తరిగేసి ఇంకా తర్వాత ప్రాసెస్ మీకు తెలిసిందే కదా, తిరగమాత వేసుకోవటమే. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.